టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఎం చంద్రబాబు నాయుడు రానుండడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఉదయం 11 గంటలకు పార్టీ ప్రధాన కార్యాలయంలో టీడీపీ సీనియర్ నేతలతోటి ఆయన సమావేశం కానున్నారు. ఇటీవల ప్రకటించిన కొత్త కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమంపైన ఈ భేటీలో కీలక చర్చ జరగనుంది. అలాగే పలు నియోజకవర్గాల్లో నెలకొన్న అంతర్గత విభేదాలపైన కూడా సీఎం ఆరా తీసే అవకాశం ఉంది. పార్టీ బలోపేతం, కేడర్ సమన్వయం, కార్యకర్తల రూపకల్పనపైన స్పష్టమైన దిశానిర్దేశం ఇవ్వనున్నట్టుగా సమాచారం. రాబోయే రాజకీయ కార్యక్రమాల దృష్ట్యా ఈ సమావేశం కీలకంగా మారింది. నేతల మధ్య సమన్వయం పెంచడంతో పాటు వివాదాల పరిష్కారానికి సీఎం కీలక సూచనలు చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఎం చంద్రబాబు నాయుడు రానుండడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఉదయం 11 గంటలకు పార్టీ ప్రధాన కార్యాలయంలో టీడీపీ సీనియర్ నేతలతోటి ఆయన సమావేశం కానున్నారు. ఇటీవల ప్రకటించిన కొత్త కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం పైన ఈ భేటీలో కీలక చర్చ జరగనుంది. అలాగే పలు నియోజకవర్గాల్లో నెలకొన్న అంతర్గత విభేదాలపైన కూడా సీఎం ఆరా తీసే అవకాశం ఉంది. పార్టీ బలోపేతం, కేడర్ సమన్వయం, కార్యక్రమాల రూపకల్పనపైన స్పష్టమైన దిశానిర్దేశం ఇవ్వనున్నట్టుగా సమాచారం. రాబోయే రాజకీయ కార్యక్రమాల దృష్ట్యా ఈ సమావేశం కీలకంగా మారింది. నేతల మధ్య సమన్వయం పెంచడంతో పాటు వివాదాల పరిష్కారానికి సీఎం కీలక సూచనలు చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఎం చంద్రబాబు నాయుడు రానుండడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఉదయం 11 గంటలకు పార్టీ ప్రధాన కార్యాలయంలో టీడీపీ సీనియర్ నేతలతోటి ఆయన సమావేశం కానున్నారు. ఇటీవల ప్రకటించిన కొత్త కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం పైన ఈ భేటీలో కీలక చర్చ జరగనుంది. అలాగే పలు నియోజకవర్గాల్లో నెలకొన్న అంతర్గత విభేదాలపైన కూడా సీఎం ఆరా తీసే అవకాశం ఉంది. పార్టీ బలోపేతం, కేడర్ సమన్వయం, కార్యక్రమాల రూపకల్పనపైన స్పష్టమైన దిశానిర్దేశం ఇవ్వనున్నట్టుగా తెలుస్తుంది. ఇక రాబోయే రాజకీయ కార్యక్రమాల దృష్ట్యా ఈ సమావేశం కీలకంగా మారింది. నేతల మధ్య సమన్వయం పెంచడంతో పాటు వివాదాల పరిష్కారానికి సీఎం కీలక సూచనలు చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఎం చంద్రబాబు నాయుడు రానుండడం రాజకీయ ప్రాధాన్యతకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంతోష్ లైవ్లో అందిస్తారు. సంతోష్, టీడీపీ కేంద్ర కార్యాలయానికి రానున్న సీఎం చంద్రబాబు కొత్త కార్యవర్గం ప్రమాణ స్వీకారం పైన చర్చ సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సిక్రీ ఏదైతే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రేపు టీడీపీ కేంద్ర కార్యాలయానికి అయితే చేరుకోనున్నట్టు సమాచారం అందుతా ఉంది. ప్రధానంగా ఇటీవలే కార్యవర్గ సంబంధించినటువంటి పార్టీ క్యాడర్ కి అయితే కనుక ఇటు నాయకులను దిశానిర్దేశం చేసే విధంగా కూడా నాయకులను సెలెక్ట్ చేయడం, దీనికి సంబంధించి ఇక రేపు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అన్న దానిపై అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం అనేది చేయనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇటీవలే కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నటువంటి నేపథ్యంలోనే వారి యొక్క పనితీరు ఆధారంగా ఏ విధంగా
ఇటు వచ్చినటువంటి సమాచారం మేరకు కూడా వారిని ఎన్నుకున్నారు అన్న దానిపై అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు వారికి దిశానిర్దేశం చేయనున్నట్టు తెలుస్తా ఉంది. అంతేకాకుండా ఇటీవలే నియోజకవర్గాల్లో నెలకొన్నటువంటి వివాదాలు ఏవైతే ఉన్నాయో ఆ వివాదాలకి సంబంధించినటువంటి అంశాలపై కూడా రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్తో మాట్లాడే అవకాశాలు ఎక్కువగా కనపడతా ఉన్నాయి. ఎందుకంటే ఇటు పిఠాపురం వర్మ రీసెంట్ గా జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఆ ప్రోటోకాల్ అంశాలపై కూడా ఇటు సుదీర్ఘంగా చర్చించనుండే అవకాశాలు ఎక్కువగా కనపడతా ఉన్నాయి. ఇంకా మరోవైపు ఆ కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం అయితే కనుక ఈ నెల 29వ తేదీని జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే వారికి క్షేత్రస్థాయిలో ఏ విధంగా పనిచేయాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికలు వస్తున్నటువంటి తరుణంలో ఇంకా పార్టీ కేడర్ను బలోపేతం చేసే దిశగా అయితే కనుక కూటమి నాయకులందరినీ కలుపుకొని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, ఇటువంటి అంశాలపై కూడా కూలంకషంగా అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు కేడర్కి దిశానిర్దేశం చేయనున్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే వారంలో ఏదో ఒక రోజు అయితే కనుక పార్టీ కార్యాలయానికి సమయాన్ని కేటాయిస్తున్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు ఏదైతే రాష్ట్రంలో నెలకొన్నటువంటి సమస్యలతో పాటు ఇటు ప్రజల నుంచి వచ్చేటువంటి అర్జీలు ఏవైతే ఉంటాయో అర్జీలను సైతం కూడా సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా స్వీకరించనున్నట్టు కూడా తెలుస్తోంది. అంతేకాకుండా అక్కడ క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నటువంటి వారిపై కూడా కొన్ని సూచనలు, అదేవిధంగా వారి యొక్క పనితీరుపై కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడే మానిటరింగ్ పెడుతున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అనంతరం కూడా ఒక బ్యాక్ టీమ్ తోటి అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే కీలకంగా అంటే కూటమిలో ఉన్నటువంటి వ్యవహారాలు పూర్తి స్థాయిలో అయితే కనుక టీడీపీ నాయకులు కావచ్చు, జిల్లా ఇన్ఛార్జీలు కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కేడర్ కావచ్చు, కార్యకర్తలు, వీరందరూ కూడా సమన్వయంతో ఎలా ముందుకు వెళ్ళాలి అన్నటువంటి అంశాలపై కూడా సుదీర్ఘంగా అయితే చర్చించే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. మరోవైపు టీడీపీ అందుబాటులో ఉన్నటువంటి టీడీపీ కీలకమైనటువంటి నాయకులతో కూడా ఈ రేపు సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అనేది కూడా ప్రాధాన్యత సంతరించుకుందని కూడా తెలుస్తోంది. ఎందుకంటే మరోవైపు ఇటు పార్లమెంట్ లో మహిళా బిల్లు వీగిపోయినటువంటి నేపథ్యంలోనే ఇటు వీళ్ళందరూ కూడా ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, ఇటు కూటమి ఉన్నటువంటి నేపథ్యంలోనే బీజేపీ చేస్తున్నటువంటి కార్యక్రమాలకి కూటమి సహాయ సహకారాలు ఏ విధంగా అందించాలి, ఇటువంటి అన్ని కూలంకషమైనటువంటి అంశాలతో అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు రేపు పార్టీ కార్యాలయంలో అయితే కనుక సుదీర్ఘంగా చర్చించే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే అనంతరం కూడా ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వ కార్యక్రమాలు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే అక్కడ టీడీపీ కేడర్ కావచ్చు, అదేవిధంగా బీజేపీ, జనసేన ఇటువంటి కేడర్ తోటి పూర్తి స్థాయిలో ఏ విధంగా ముందుకెళ్లాలి, ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పనిచేసి క్షేత్రస్థాయిలో మున్సిపాలిటీ, అదేవిధంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకి ఏ విధంగా పనిచేయాలి అన్న దానిపై అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు అయితే పార్టీ కార్యాలయంలో చర్చించే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఇక వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టే దిశగా అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోనున్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే గతంలో చూసుకున్నట్లయితే కనుక తిరువూరు అంశం, అదేవిధంగా పల్నాడు జిల్లాలో ఒక కీలకమైనటువంటి ఎమ్మెల్యే అంశం, ఇప్పుడు తాజాగా చూసుకున్నట్లయితే కనుక పిఠాపురం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గంలో జరిగినటువంటి వివాదాలన్నింటిపై కూడా ఈసారి టిక్ పెట్టే విధంగా ముందుకు వెళ్ళనున్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే త్వరలో రానున్నటువంటి మున్సిపాలిటీ ఎన్నికలే ప్రధానమైనటువంటి ఎజెండాగా తీసుకెళ్లాలన్నటువంటి అంశాలపై కూడా కూలంకషంగా సీఎం చంద్రబాబు నాయుడు చర్చించే అవకాశాలు ఎక్కువగా అయితే కనబడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ సంతోష్. ఇది వాటి పార్టీ హెడ్ క్వార్టర్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.